రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ యజమానాయుష్యేధ దదాతి. ఓం అర్చత ప్రార్చత ప్రియవేద సువర్జితాచందపుత్రక సంరాయంజ విరాయంజ శ్రీర్యాజనో గృహే లక్ష్మీరాజయాదో విశ్వం పురుషం జగతో విఘ్ననాగైశయామా పరిపాదయ ఆనందనీరాజన దేవం. విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతి రాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతి రాత్మా నారాయణ పరః. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్టావితస్యాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయ సంతతకం విశ్వలంబత్య కోశసన్నిభం తస్యాంతే సుశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే అగ్నిఛాయామనీజ్యోత్య వ్యవస్థితః నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకే భవాస్వర నీవారశోకవత్తన్వే పీతామస్వస్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరి చేంద్ర సోక్షర పరమస్వరాడు. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం. వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి భాసత ఇతి అధైతం విశ్వవేచరం నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతర ప్రతిష్ఠతి శ్రోత్రదుహోతే విష్ణవే స్వాహ. కన్యాకుమారి ధీమహి తన్నో ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మో వేస్సు శివాం సదాశివోం. దివ్యమంగళమంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మా ప్రదక్షిణండి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణః పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మాం పాపసంభవాం త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ చరణారవిందార్పణవస్తు ఆచరిత వ్రతస్య సకల ఫలావా. సీతారామచంద్ర స్వామి భగవానికి రాజా రామచంద్ర భగవానికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ హర ఉత్తరేషు. చక్కగా చెప్తారు. మళ్ళీ మీకు కావాలంటే అటువంటి దొరకదు, ఆ స్టైల్ దొరకదు, ఆ పద్ధతి దొరకదు. కాబట్టి మీరందరూ వినాలి. అక్కడి నుంచి దూరం నుంచి వచ్చిర్రు. చక్కగా సంగీత పరంగా శాస్త్రీయంగా చక్కగా చెప్తారు. మీరు చూసినట్టుంటుంది, విన్నట్టుంటుంది, అన్ని విషయాలు తెలుసుకున్నట్టుంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు వదిలిపెట్టవద్దు. ఇది కాగానే మన సాపాడు కాగానే ప్రసాదం తీసుకోగానే వారు వచ్చి చక్కగా ఇక్కడ చెప్తారు. మనం అందరం సావధానంగా వినాలి. బోలో సద్గురు మహారాజ్కి, సీతారామచంద్ర భగవానికి, అయోధ్య సీతారామచంద్ర భగవానికి.
యామి అంధోళికారోహ్యామి ఈశ్వర వస్తుంది రండి బొట్టి అండి బొట్టు బొట్టు అర్చిత ప్రార్చిత ప్రియమేధాస్వర్చితాక్షతవేండి పాదం చేయండి ఇదాభ్యో మహాసీతారామస్వామి దేవతాజ్ఞాప్రమస్వోచరిత్వాభ్యో మహావాయోపాడ్యమస్యోర్ఘ్యం ముఖే ఆచమయం సమర్పయామి లేప్యాభ్యో మహా క్షత్రమాచార్యామి చామలం భిజయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి నమస్కృభ్యో మహాస్ప్రీతో తన్నోర్ధభూతో ఉత్తరే శుభ కర్మణ్యనిర్వికరవస్తు రావణ అనేటువంటి అసురుణ్ణి సంహరించడానికి మాత్రమే తను మానవ జన్మ ఎత్తాడట. మరి ఎక్కడ చూసినా ఏ దేవతలను చూసినా మనకు 4-5 చేతులు ఆభరణాలు ఆయుధాలు కనిపిస్తాయి, కానీ రాముడికి మాత్రం 2 చేతులే ఉంటాయి. ఒక చేతిలో బాణం ఉంటుంది, ఒక చేతిలో విల్లు ఉంటుంది. కానీ 4 చేతులతో రాముడు ఎక్కడైనా చూసారా మీరు? ఒక భద్రాచలంలో ఉంటుంది. ఎందుకు అంటే యుగాంతం అయిపోయి కృతయుగం అయిపోయిన తర్వాత రాముడు తన తనువు చాలించిన తర్వాత త్రేతాయుగానికంటే ముందు భద్రగిరిలో భద్రుడు అనేటువంటి ఒక రాజు తపస్సు చేసి, రామచంద్ర నీ యుగం అయిపోయిందంటే నమ్మశక్యంలా లేదు, నీ ధర్మ కార్యాచరణ మళ్ళీ మాకు రావాలి అని చెప్పేసి తపస్సు చేసి ఆ భద్రుడు అనేటువంటి కొండపైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని ప్రసన్నం చేసుకొని మళ్ళీ మీరే రావాలి అని చెప్పేస్తే సాక్షాత్తు రామచంద్రుడే వచ్చి అక్కడ చతుర్భుజాలు కలిగి మనకు దర్శనమిస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఏ క్షేత్రంలోనైనా పుట్టినరోజు నాడు కళ్యాణం చేసుకునేటువంటి విధానము ఎక్కడ లేదు. ఈరోజు ఏమిటండి? రామచంద్ర స్వామి పుట్టినరోజు కదా. మనము రోహిణీ నక్షత్రం రోజు కృష్ణుని పుట్టినరోజు చేస్తాం, కళ్యాణం చేస్తామా? చేయము కదా. కృష్ణాష్టమికి జోలపాట పాడతాం, ఉయ్యాలలో వేస్తాం శ్రీకృష్ణుడిని. కానీ శ్రీరామచంద్రుడికి మాత్రం కళ్యాణం చేస్తున్నాం. ఎందుకు అంటే భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ అనుసారంగా మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కానీ వేరే రాష్ట్రాలలో ఎక్కడా కూడా కళ్యాణం జరగదు. కేవలం ఉయ్యాల సేవ, స్వామివారి జన్మదిన వేడుకలు జరుగుతాయి. అది మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే చెందినటువంటి ఒక మహోత్సవము. ఎందుకయ్యా అంటే భద్రాచల క్షేత్రంలో ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు భద్రుడు అనేటువంటి మహారాజు రామచంద్రుడికై మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ అవతారాన్ని పొంది అక్కడ విగ్రహ రూపంలో మూర్తిభవించినటువంటి స్వామి కనుక సంకల్పంతో భద్రాచల క్షేత్రాన్ని అనుసరించి మనం ప్రతి రామాలయంలో, మనం ప్రతి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎక్కడ వసతి ఉంటే అక్కడ శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం. మరి రాముడు లోకరక్షణార్థమై మనకు జగద్రక్షణార్థమై అవతరించాడు. రాముడికి ఏముంటుంది? ధర్మం ఉంటుంది కదా. మనందరినీ క్షమాగుణం, దయాగుణం ఎవరికి ఉంటుంది? అమ్మకు ఉంటుంది. రామచంద్ర ప్రభు వివాహం కాకముందు జగద్రక్షణ కొరకే అవతరించినప్పటికీ పరిపూర్ణంగా ఒక భక్తుడికి అన్ని విధాలైనటువంటి ఆశీర్వచనాల్ని, ఫలితాల్ని ఇవ్వలేకపోయాడట. ఎందుకు అంటే మనం ఏం కోరుకుంటాం? రామచంద్ర నాకు ఈ కోరిక తీర్చు, నన్ను ఇలా ఉంచు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి కోరుకుంటాం, అవునా? మరి తథాస్తు అని రామచంద్రుడు అంటాడా? రాముడు ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు ధర్మానికి నిలువెత్తు స్వరూపము రాముడు. మరి భక్తుడు కోరుకున్నాడు, సరే వీడు నిజంగా ధర్మంగానే కష్టపడ్డా, ఈ కోరిక ధర్మబద్ధమైన ఉన్నదా లేదా ఏమైనా అధర్మాన్ని పాటించి నన్ను కోరిక అడుగుతున్నాడా అని చూసి మరి స్వామి తథాస్తు అంటాడు. ఒకవేళ అధర్మంగా ఉన్నట్లయితే ఆ కోరిక ఫలించదట. మరి ఎలా? ధర్మాన్ని, నీతిని, నిజాయితీని కూడబెట్టుకున్నటువంటి మన స్వామితో కాస్త దయ, క్షమాగుణం కూడా కావాలి. ఎలా అంటే భక్తుడి కోరిక పరిపూర్ణంగా నెరవేరాలంటే సాక్షాత్తు ఈ 2 గుణాలు కలిగినటువంటి అమ్మ మన సీతమ్మ.
ఈ సీతమ్మ వారికి ఆ రామచంద్రుడితో కలిపి కళ్యాణం చేస్తే మన భక్తుల బాధలు పరిపూర్ణంగా తొలగుతాయి అనేటువంటిది శాస్త్రోక్తి. కాబట్టి అమ్మ వచ్చిన తర్వాతే దయాగుణం క్షమాగుణం కలిగినటువంటి అమ్మ. మన ఇంట్లో నాన్నగారు కోప్పడతారు, కోప్పడి అలాగే కోపంగా ఉంటారు, కానీ తల్లి మాత్రం కొద్దిసేపటికే కరిగిపోయి ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ అయ్యో పాపం పోనీలేండి మనవాడే కదా అని ఒక దయాగుణం క్షమాగుణం కేవలం మహిళలకు మాత్రమే, తల్లి స్వరూపులకు మాత్రమే ఉంటుంది. కనుక సాక్షాత్తు ఆ సీతాదేవిని కళ్యాణమాడి మరి రామచంద్రుడితో కలిసి పరిపూర్ణంగా అన్ని విధాలమైనటువంటి ధర్మబద్ధంగా అటు క్షమాగుణము దయాగుణం కలిగినటువంటి మూర్తిభవించినటువంటి దంపతులు ఆదర్శ దంపతులుగా మానవ రూపంలో అవతరించి మనకు భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ రూపంలో ఆ శ్రీరామచంద్ర స్వామి అవతరించాడు మన భక్తుల బాధలు తొలగించడానికి. మరి ఆనాడు స్వయంవరంలో సీతాదేవి మొదట ఉద్భవించింది ఒక క్షేత్రంలో. దశరథ మహారాజుకు రామచంద్రుడు ఒక రాజుగా పుట్టి రాజుగా పెరిగాడు. కానీ జనక మహారాజుకు మాత్రం తను వ్యవసాయ క్షేత్రంలో పొలం దున్నుతుండగా సీతాదేవి మన తులసివనంలో గోదాదేవి ఉద్భవించినట్టుగానే సీతాదేవి కూడా క్షేత్రంలో నాగలికి తాకి సీత అని ఆకాశం నుండి వినబడినటువంటి ఒక మాటలుగా తనకు తానే పేరు నిర్ణయించుకొని ఉద్భవించినటువంటి ఆ అమ్మవారు సాక్షాత్తు సీతాదేవి. మరి అలాంటి సీతాదేవి మనకు ఆకాశం నుండి వినబడినటువంటి సీత అనే మాటలు విని శ్రీరామచంద్రుడి కొరకై ఉద్భవించింది, ఈమె మామూలు కన్య కాదు, నేను పెంచుకుంటాను అని చెప్పేసి జనక మహారాజు వచ్చి ఆమెను ఒక దేవతామూర్తిగానే పెంచి పెద్ద చేశాడట. ఆయనకు తెలుసు జనక మహారాజుకి ఎవరైతే మానవ రూపంలో జన్మించి దేవతా స్వరూపుడిగా ఉండి ఆ నారాయణమూర్తిగా మనకు మానవ జన్మలో కనిపిస్తాడో, అంతటి అతీతమైనటువంటి శక్తులు ఉంటాయో వారికే ఇచ్చి ఈ సీతాదేవిని కళ్యాణం చేస్తాను, కన్యాదానం చేస్తానని చెప్పేసి అప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు. మరి మానవ రూపంలో అందరం ఉన్నాం కదా, దేవత దేవుడు అని ఎలా తెలుస్తుంది? అందరం మానవ రూపుగానే ఉన్నారు. ఇక్కడ లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మహాదేవన్ గారు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఇందులో ఎవరు దేవుడు ఎవరు మనిషి అంటే ఎవరికీ తెలియదు. అందుకొరకు మాత్రమే మనకు స్వయంవరం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ కాలంలో జనక మహారాజుకి శివధనువును శివ సంస్థాపనగా బహూకరించినటువంటి శివధనువుని అక్కడ స్వయంవరంగా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ శివధనుస్సును విరుస్తారో వాళ్ళు సాక్షాత్తు దేవుడే. ఆ విరిచినటువంటి మహానుభావునికి, ఎందుకంటే ఒక 5,000 మంది ఎత్తినా కూడా లేవనటువంటిది శివధనువు. అలాంటి శివధనుస్సును ఎవరైతే చిటికన వేలితో ఎత్తుపెట్టి ఆ విల్లుని విరుస్తాడో వారు సాక్షాత్తు దేవుడే. అటువంటి దేవుడికి మా దేవతను సీతాదేవినిచ్చి కళ్యాణం చేస్తాను అని చెప్పేసి ఆ రోజు జనకుడు నిర్ణయించుకొని స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఎందరో మహామహా ఉద్దండ పండితులు వచ్చారు, రావణాసురుడు కూడా వచ్చారు, సగం వైపు ఎత్తాడు, మళ్ళీ చేతి కిందికి పడిపోయింది. చాలామంది వేల మంది రాజులు వచ్చి సీతా స్వయంవరంలో పాల్గొన్నారు, కానీ ఎవరికి కూడా శివధనువును ఎత్తేటువంటి యోగ్యత లేకపోయింది. కానీ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని ఆశీర్వచనం చేత గురువాక్కు పరిపాలన చేత సాక్షాత్తు ఆ శివధనువును చిటికన వేలితో ఎక్కుపెట్టి ఆ విల్లును విరిచేశాడు. సాక్షాత్తు మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు భగవత్ స్వరూపుడు కాబట్టి ఆ రామచంద్ర స్వామికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసి లోక కళ్యాణార్థం మనం ఎన్నో కళ్యాణాలు చేస్తాం, కానీ సీతారాముల కళ్యాణము ప్రత్యేకమైనది. ఎందుకంటే అంది కూడా కళ్యాణాలు దేవతల కళ్యాణాలు, ఇది మానవ కళ్యాణం. సాక్షాత్తు మనలాగానే భూమి మీదికి ఉద్భవించి మనలాగానే మనిషిలాగా నడుచుకొని ధర్మబద్ధంగా ఉంటూ ధర్మ కార్యాచరణ నిమిత్తము ధర్మ బోధనకై ఆదర్శ ధర్మ దంపతులుగా విలసినటువంటి ఆ సీతారామచంద్రస్వామి మూర్తులను మనం ఈరోజు కళ్యాణం చేసుకున్నాం. అది మన భాగ్యంగా భావిస్తూ మనందరికీ కూడా రామచంద్రస్వామి వారి ఆ సీతాదేవి యొక్క అనుగ్రహం ఎళ్ళవేళలా ఉంటూ మన దేశము మన గ్రామము మనము సుభిక్షంగా ఉంటూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఆ సీతారామచంద్ర స్వాములు అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.